మా బాస్ తో పొద్దుటి నుంచి మాట్లాడలేను నేను. అలిగిన కాఫీ తాగుదాం రా అని చెప్పి సాయంత్రం హయత్ ప్లాజాకి పిలుచుకుని వచ్చినాడు. చూడండి, నేను ఇండియాకి వెళ్ళాల బాస్, నువ్వు టికెట్ బుక్ చేస్తావా చేయవా అని చెప్పింటే మా బాస్ కోపడినాడు పొద్దున్నే నా మీద. ఏం పెట్టినావు నువ్వు ఇండియాలో అని చెప్పి. మా బాస్ తన పని చేసే వాళ్ళు 2 వెళ్ళిపోయినారు, ఇక్కడ షాప్ లో మనుషులు లేరు, వెళ్దులే ఉండు అంటున్నాడు మా బాస్. పొద్దుటి నుంచి మాట్లాడలే మా బాస్ తో కాఫీ షాప్ కి పిలుచుకుని వచ్చాడు. చూడండి, కాఫీ తాగి మళ్ళా మాట్లాడదాం ఏదని అంటున్నాడు. ముందు UP1 ని తెప్పించినాము, వాడు దొంగతనంగా పరిగి తెలిపోయినాడు బయటికి. మా బాస్ షాప్ లో ఎవరు లేరు, ఎట్లా నువ్వు కూడా వెళ్ళిపోతే అంటున్నాడు. పొద్దుటి నుంచి నాకు మైండ్ అయితే చెడిపోయింది, ఏం చాలా అర్థం కాలే. మా బాస్ చూస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు షాప్ లో ఎవరు లేరని. చూద్దాం, ఇంకా ఒక 2 నెలలు వేరే వాడిని తెప్పిస్తా మళ్ళా వెళ్దులే అంటున్నాడు. ఇంకా 2 నెలలు వెయిట్ చేస్తా. కాఫీ తీసుకోమంటే నాకు వద్దు అని చెప్పిన. ఒక శాండ్విచ్ ఒక జ్యూస్ అయితే తీయించినాడు. బాస్ అంటున్నాడు, నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నారా, నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే ఎట్లా రా, 2 రోజులు వెయిట్ చేయి, వేరే వాడిని తెప్పిస్తా మళ్ళా వెళ్దులే అంటున్నాడు. ఏం చేయాలనేది అర్థం కాలే నాకు. కామెంట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్.